హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 అదురుపే శుభవార్తలను ప్రకటించారు. రైతులకు, మహిళలకు సంబంధించిన పథకాల డబ్బులు విడుదల కాబోతున్నాయి. సో ఆ పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా రైతులకు అదురుపే గుడ్ న్యూస్ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగ సందర్భంగా రైతులకు సంబంధించి 3 ముఖ్యమైన అప్డేట్స్ ఇచ్చారు. అందులో మొదటిది, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతగా 5,000 రూపాయలు రైతులకు చేరాయి. ఇక త్వరలోనే రెండో విడతగా మరో 5,000 రూపాయలు విడుదల కానున్నాయి. రెండోది, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 21 విడత డబ్బులు కూడా ఈసారి ముందుగానే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ఫిబ్రవరి, జూలై, నవంబర్ నెలల్లో విడతలుగా డబ్బులు వస్తాయి. కానీ గతంలో ఆలస్యమైనందున ఈసారి అక్టోబర్, నవంబర్లోనే డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వారైతే తప్పనిసరిగా మీ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకొని బ్యాంక్ ఖాతా లింక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. మూడోది, ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనం అనే పథకాన్ని కూడా నిధులు విడుదల చేస్తుంది. కాబట్టి డబ్బులు పడకపోతే వెంటనే మీ సచివాలయం లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అప్లికేషన్ వివరాలు సరి చూసుకోండి. పడని వారికి ప్రజెంటు ఈ 13,000 రూపాయలు పడుతున్నాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.